వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం థియేటర్లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా కోర్ట్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ప్రియదర్శి హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం. హిలేరియస్ ఎంటర్టైనర్ గా మోహన్ కృష్ణ అందరికీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. ధమాకా డైరెక్టర్ నకిన్ త్రినాథరావు ప్రొడక్షన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఫన్ థ్రిల్లర్ మూవీ చౌర్య పాఠం కూడా ఈ ఏప్రిల్ 25 థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా చేసిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా సోదర ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ కూడా ఏప్రిల్ 25 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. సీనియర్ యాక్టర్ సుమన్ ఇంపార్టెంట్ రోల్ లో చేసిన డివోషనల్ డ్రామా శివశంభో, ఫుల్ టైమ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సర్వం సిద్ధం నవ్వుకున్నోళ్ళకి నవ్వుకున్నంత సింగిల్ క్యారెక్టర్ తో ఇండియాస్ ఫస్ట్ మొబైల్ హ్యాకింగ్ కాన్సెప్ట్ బేస్డ్ గా తెరకెక్కిన హలో బేబీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మన ఇద్దరి ప్రేమ కథ, యాక్షన్ విత్ రివెంజ్ డ్రామాగా వస్తున్న సూర్యాపేట్ జంక్షన్ అండ్ ఏఎల్సిసి ఓ యూనివర్సల్ బ్యాచులర్ మూవీస్ కూడా ఈ ఏప్రిల్ 25 థియేటర్స్ లోకి వచ్చేసాయి. ప్రేమలు ఫేమ్ నజలాన్ హీరోగా చేసిన లేటెస్ట్ ఫన్నీ స్పోర్ట్స్ డ్రామా అల్లప్పుజా జిమ్ఖానా తెలుగు వెర్షన్ కూడా ఈ ఏప్రిల్ 25 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా చేసిన లేటెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లింగ్ డ్రామా తుడురామ్ తెలుగు వెర్షన్ కూడా ఏప్రిల్ 26 నుంచి థియేటర్స్ లోకి రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాస్ లుక్ లో మోస్ట్ స్టైలిష్ సీఎం గా చేసిన భరత్ అనే నేను సినిమా ఈ ఏప్రిల్ 26 థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ వారం 9 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 2 డబ్బింగ్ సినిమాలతో పాటు ఒక రీ రిలీజ్ కలుపుకొని మొత్తంగా 12 సినిమాలు మన ముందుకు వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక వీటితో పాటు వచ్చే వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి కూడా ఒక్కసారి చూసేద్దాం. ఇప్పటి వరకు హిట్ ఫ్రాంచైజీలో ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ కి ప్రొడ్యూసర్ గా మాత్రమే చేసిన నేచురల్ స్టార్ నాని ఈసారి థర్డ్ కేసులో అర్జున్ సర్కార్ గా మనకు కనిపించబోతున్నాడు. ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ ని సాల్వ్ చేసిన సైలెన్స్ కొలను డైరెక్షన్ లోనే ఈ థర్డ్ కేసు కూడా రాబోతుంది. హీరో నాని కెరీర్ లోనే కాకుండా హిట్ సిరీస్ లోనే బిగ్గెస్ట్ బ్లడ్ షెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మే 1 మన ముందుకు వచ్చేస్తుంది. తమిళ యాక్టర్ సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, కార్తిక్ సుబ్రాజు డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా మే 1 నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. హాలీవుడ్ యాక్షన్ మూవీ థండర్ బోల్ట్స్ తెలుగు వెర్షన్ కూడా మే 1 నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మే 1 వీక్ లో వచ్చేది 3 సినిమాలు అయినప్పటికీ వచ్చే ప్రతి సినిమా నోటెడ్ సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.